अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మాషాల్లాహ్, ఖురాన్ గ్రంథం ఒక తెలియని వ్యక్తి చదివినప్పుడు ఆ వ్యక్తికి ఖురాన్ ఎలా అనిపిస్తుంది. నేను ఖురాన్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఖురాన్లో సూర్య బఖరా అల్ఫాతిహా వదిలేసి సూర్య బఖరా స్టార్ట్ చేసినప్పుడు అల్లా తాలా మన ఇమాన్ గురించి మాట్లాడతాడు, విశ్వాసులు అవిశ్వాసుల గురించి మాట్లాడతాడు, తర్వాత కనిపించని విషయాల గురించి మాట్లాడతాడు. తర్వాత అవన్నీ టాపిక్స్ ఉంటాయి. సడన్గా మూసా అలైహిస్సలాం గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత ఖురాన్లో ఆదం అలైహిస్సలాం గురించి, తర్వాత ఆకాశాల గురించి, వర్షం గురించి, ఆ తర్వాత బనీ ఇస్రాయిల్ గురించి, తర్వాత నమాజ్, రోజా, జికర్, హజ్, ఉమ్రా, తర్వాత దువా, ఇలా ఒకే చాప్టర్లో అనేక అంశాల మీద ఖురాన్ గ్రంథము మనకి కనిపిస్తుంది. సో నేను మొట్టమొదటిసారిగా ఇలా చదివినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే జనరల్గా మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఒకే సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ నేను చదివినప్పుడు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్టే ఆ బుక్లో ఉంటుంది. ఒకవేళ నేను సోషల్ చదివితే దాంట్లో సోషల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. అలానే ఫిజిక్స్ తీసుకుంటే ఆ ఫిజిక్స్ ఫార్ములాస్ కానీ ఫిజిక్స్ లాస్ కానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి. అవునా? బయాలజీలో బయాలజీ సబ్జెక్ట్ కనిపిస్తుంది. కానీ ఖురాన్లో మల్టిపుల్ అంశాల గురించి అల్లా ఖురాన్లో ప్రస్తావించాడు. సో ఎందుకు అలా ప్రస్తావించాడు అని చెప్పేసి నేను ఆలోచనలో పడ్డాను. ఆ టైంలో ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నాకు ఎందుకు అలా ఒక జంబుల్ టాపిక్స్గా ఎందుకు అలా ఇచ్చాడు అని, ఎందుకు అలా నాజిల్ చేశాడు అని నాకు అర్థం కాలే. అప్పుడు కాస్త ఆలోచిస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, ఇది ఒక స్టూడెంట్ స్కూల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు అతను మార్నింగ్ 8:30కి క్లాస్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock వరకు అనేక సబ్జెక్ట్స్ ప్రతి 40 minutes లేదా 1 hour సబ్జెక్ట్స్ ఉంటాయి. అవునా? ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ టీచర్, సెకండ్ సబ్జెక్ట్ ఫిజిక్స్ టీచర్, థర్డ్ సబ్జెక్ట్ తెలుగు లాంగ్వేజ్, మధ్యాహ్నం మళ్ళీ ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకు అలాగా? ఒక వన్ డే మొత్తం 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మ్యాథమెటిక్స్ మాత్రమే చెప్పచ్చు కదా. అనేక టాపిక్స్ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఒక 1 hour మనిషి కాన్సన్ట్రేషన్ ఒక టాపిక్ పైన 30 లేదా 40 minutes మాత్రమే ఉంటుంది. సో ఒక టాపిక్ ఒక పీరియడ్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు మొత్తం డిఫరెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడా, బోరింగ్గా ఫీల్ అవుతాడా? చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడు. జనరల్గా నేను చదువుకున్న స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో ఇంగ్లీష్ మేడం స్టోరీస్ చెప్పేది, స్టోరీస్ వింటాం అంటే చాలా ఇష్టం. అలానే మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం. కానీ తెలుగు సబ్జెక్ట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, నాకు వచ్చేది కాదు. నేను మళ్ళీ ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకున్నాను. సో అలా కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టంగా నచ్చవు, కొన్ని సబ్జెక్ట్స్ అలా నచ్చుతాయి. అందుకే అందరినీ సాటిస్ఫై చేయడానికి స్కూల్ అకాడమిక్ సిలబస్ ఎలా ఉంటుందంటే
ఒక రోజులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి ప్లాన్ చేస్తారు కరికులంలో. అలానే మనిషి యొక్క నైజం కూడా ఒక సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ రిలేటెడ్ ఆయాతులు ఖురాన్లో ఉన్నాయి. అలానే రిలేషన్షిప్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానిపైన ఆయాతులు ఉన్నాయి. అలానే ఇంకా స్టోరీస్ మీద కథలంటే బాగా వినటం తెలుసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళకి అలాంటి ఆయాతులు ఖురాన్లో ఉన్నాయి. ఇవన్నీ మల్టిపుల్ సబ్జెక్ట్స్. ఇలా ఉండడం వల్లనే ఖురాన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చదివినప్పుడు సూరే బకరా స్టార్ట్ చేసినప్పుడు అల్లా ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత హెవెన్ హెల్ గురించి మాట్లాడుతున్నాడు, సడన్గా ప్రవక్త మూసా అలైహిస్సలాం గురించి మాట్లాడుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మల్టిపుల్ టాపిక్స్ కదా. మన రీల్స్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఒక రీల్ స్పోర్ట్స్ మీద ఉంటుంది, ఒక రీల్ ఏమో దయ్యాలు భూతాల మీద ఉంటుంది, ఒక రీల్ ఏమో సైంటిఫిక్ రీల్ ఉంటుంది. ఒకే రీల్స్ మనకు వస్తాయా, డిఫరెంట్ రీల్స్ వస్తాయా? ఆ డిఫరెంట్గా రీల్స్ వస్తాయి కాబట్టే ఫేస్బుక్ చాలా క్లిక్ అయింది, ఇన్స్టాగ్రామ్ చాలా క్లిక్ అయింది. డిఫరెంట్ ఉంటే మనలో ఉండే దాన్ని ఏదో అంటారు కదా, ఒక ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్ నాకు గుర్తులేదు ఇప్పుడు ఏమంటారో దాన్ని. సో అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలానే అందుకే అది అల్లాహ్కి బాగా తెలుసు, మనల్ని తయారు చేసిన వాడికి అవన్నీ తెలీదా? అందుకే ఈ ఖురాన్ కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాగా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. మనం చదువుకుంటూ వెళ్తుంటే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక టాపిక్ అల్లా మాట్లాడి అక్కడ ఆపేస్తాడు, మళ్ళీ దాని కంటిన్యూషన్ ఏంటి? ఆదం అలైహిస్సలాం గురించి మాట్లాడాడు, మట్టితో తయారు చేశాను, తర్వాత దైవదూతల్ని సమావేశపరిచి సజ్దా చేయమని చెప్పాను, అక్కడ ఆపేసి మళ్ళీ వేరే టాపిక్ జంప్ అయిపోయాడు. నాకు అక్కడ ఒక పాయింట్, ఒక డౌట్ ఆఫ్, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, తర్వాత ఏం జరిగింది, ఒక ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ అలా చదువుకుంటూ వెళ్తా. మళ్ళీ ఎక్కడో 25 చాప్టర్లో దాని యొక్క వివరణ ఉంటుంది, అంటే ఇంకా డీటెయిలింగ్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఖురాన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవునా? ఇది ఖురాన్ చదివే ప్రతి వ్యక్తి గమనించి ఉంటాడు. సో అయితే ఖురాన్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు అర్థమైంది. మరి ఎలా చదవాలి అది కూడా మనం తెలుసుకోవాలి. ఖురాన్ ఎలా చదవాలంటే, ఒక సబ్జెక్ట్, ఖురాన్లో ఒక సబ్జెక్ట్ మనకు అర్థం అవ్వాలి అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎన్ని ఆయాతులు, ఎన్ని వాక్యాలు ఖురాన్లో అల్లా చెప్పాడో అవన్నీ పరిశీలించి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నోట్స్ ఒక పేపర్లో రాసుకొని మీరు అవన్నీ ఒక, ఫర్ ఎగ్జాంపుల్ అల్లా తాలా హెవెన్ గురించి, హెల్ గురించి చెప్పాడు కదా. హెవెన్ గురించి, హెల్ గురించి మొత్తం ఆయాతులు ఒక పేపర్లో రాసుకొని పైనుంచి కింద వరకు చదవాలి. అది 30-40 ఉంటాయి. అది చదివినప్పుడు ఒక పూర్తి అవగాహన, ఆ టాపిక్ పైన ఒక కమాండ్ మీకు వస్తుంది. అలా ఏం చెప్పాడు, స్వర్గం గురించి ఏం చెప్పాడు, నరకం గురించి ఏం చెప్పాడు, ఆ ప్రళయం దినం గురించి ఏం చెప్పాడు అనే పూర్తి అవగాహన మనకు వస్తుంది. అవునా? సో ఇది మనం చేయవలసిన స్టడీ, ఖురాన్ స్టడీ. ఇలా మనం చదివితేనే మనకి ఖురాన్ మీద పట్టు, ఖురాన్ పైన కమాండ్ అనేది వస్తుంది. మీరు ఒక్కొక్క వర్స్ చదివి దాని యొక్క ఇది ఎప్పుడు నాజిల్ అయింది, మక్కాలో నాజిల్ అయిందా, మదీనాలో నాజిల్ అయిందా, ఇలా మీరు చదివితే మీ ఖురాను ఎన్నటికీ అర్థం కాదు. క్షమించాలి మాట చెప్పినందుకు. ఖురాన్ అర్థం అవ్వాలి అంటే, ఒక టాపిక్ మీకు అర్థం అవ్వాలి అంటే ఆ టాపిక్ అన్ని ఆయాతులు తీసుకొని స్టడీ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే ఇందులో కొన్ని టాపిక్స్ మీద నేను ముందు వచ్చే దర్సులో చెప్తున్నాను. అవి ఏంటంటే, అనేక టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒక టాపిక్ ఇమాన్. అల్లా ఖురాన్లో ఇమాన్ గురించి ఏం చెప్పాడు, ఈ యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి, దాని గురించి ఏం చెప్పాడు, తర్వాత ఖురాన్లో ఎన్ని రకాల ఆయాతులు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ వాక్యాలు ఉన్నాయి, అవి ఏ ఉన్నాయి, తర్వాత అల్లా ఏదైనా కమాండ్ ఇచ్చాడు అంటే ఆ కమాండ్కి రీజన్ ఏంటి, అది ఏంటి చూడాలి. ఆ తర్వాత సైన్స్ గురించి అల్లా ఏం చెప్పాడు, తర్వాత ఖురాన్లో హదీస్ గురించి ఏం చెప్పాడు, ఆ తర్వాత
అల్లాని జ్ఞాపకం చేసుకునే పద్ధతి ఏంటి, అల్లా జిక్కర్ చేయాలి అంటే దాని యొక్క పద్ధతి ఖురాన్ ఏం చెప్తుంది. సో ఈ కొన్ని టాపిక్స్ నేను తీసుకున్నాను. ప్రతి టాపిక్ పైన ఒక వాక్యం మాత్రమే నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖురాన్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, నేను తీసుకున్న కొన్ని ఒక 7 or 8 టాపిక్స్ తీసుకున్నాను. అందులో మెయిన్గా ఫస్ట్ సూర్య బక్రా 177లో అల్లా చెప్తున్నాడు ఇమాన్, విశ్వాసం, నమ్మకం. మొన్నే ఈ టాపిక్ పైన నేను మసీదులో మార్నింగ్ ఫజర్ తర్వాత మాట్లాడాను. సో ఆ టాపిక్ మీద జస్ట్ ఒక బ్రీఫ్ నేను చెప్తున్నాను. మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పడం పుణ్యం కాదు. అంటే మన యొక్క ముఖాలు ఈస్ట్ డైరెక్షన్కో, వెస్ట్ డైరెక్షన్కో, మష్రిక్ మగ్రిబ్ డైరెక్షన్కో తిప్పి నమాజ్ చదవడము, జంజం వాటర్ తాగడము ఇది పుణ్యం కాదు. వాస్తవంగా పుణ్యకారం ఏమిటంటే అల్లాహ్ను నమ్మడం మొట్టమొదటిది, రెండోది తీర్పు దినాన్ని నమ్మడం, మూడోది దైవ దూతలను నమ్మడం, నాలుగోది గ్రంథం పైన విశ్వాసము, ఐదోది ప్రవక్తలపైన విశ్వాసము. ఇక్కడ విశ్వాసంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ భాగం ఏంటంటే అల్లాహ్ పైన విశ్వాసము, రెండోది ఆ ప్రళయం తీర్పు దినం జడ్జ్మెంట్ డే ఉంది అనే విశ్వాసము, దైవదూతలు ఉన్నారు. ఆ దైవదూతలు ఖురాన్లో ఎంతమంది దైవదూతలు మన ఖురాన్లో పరిచయం చేశాడు అల్లాహ్ తాలా? హారూత్, మారూత్, జిబ్రిల్, మికాయిల్, ప్రాణాలు తీసే దైవదూత, మనల్ని కాపాడే దైవదూత. తర్వాత ప్రళయం రోజున అల్లా యొక్క సింహాసనాన్ని మోసే దైవదూతలు. తర్వాత ఈ స్వర్గం ముందు నరకం ముందు గేట్ల దగ్గర నిలబడే దైవదూతలు. ఇలా అనేక దైవదూతల గురించి అల్లా ఖురాన్లో ప్రస్తావించాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, వీటన్నిటిని మనం నమ్మాలి. గ్రంథం పైన పరిపూర్ణమైన విశ్వాసము. ఈ గ్రంథం చదివితేనే అల్లాహ్ యొక్క పరిచయం మనకు తెలుస్తుంది. ఈ గ్రంథం చదివితేనే ఆ దైవదూతల యొక్క పరిచయం తెలుస్తుంది. ఈ గ్రంథం చదివితేనే గ్రంథం ఏంటో తెలుస్తుంది. ఈ గ్రంథం చదివితేనే ప్రవక్తలు ఎవరో అనే మనకి తెలుస్తుంది. సో ఈ 5 భాగాలపైన మనకి పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఈ తర్వాత ఏం చేయాలి? విశ్వాసం సరిపోతుందా? విశ్వాసం చాలా ఫ్రీ, ఎలాంటి పెట్టుబడి లేని నమ్మకం. చాలా ఈజీ కదా. ఒక విషయం నమ్మాలి అంటే ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? చాలా ఫ్రీ, ఈజీగా నమ్మేవచ్చు. జస్ట్ ఒక 1 KB ఆఫ్ డేటా ఇన్ యువర్ బ్రెయిన్, అంతే. కానీ విశ్వాసంతో పాటు ఏ ఉండాలి? ఆచరణ ఉండాలి. ఎలాంటి ఆచరణ? మీ యొక్క ధనము మీ బంధువులపైన, అనాథులపైన, నిరుపేదలపైన, బాటసారులపైన, యాచకులపైన, అడిగే వారిపైన, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత మీ జకాత్ చెల్లించాలి, తర్వాత మీ కష్టాల్లో పేద స్థితిలో యుద్ధరంగంలో ఓర్పు వహించాలి. వారే సత్యవంతులు, భయభక్తులు గల వారు వారే. ఇది విశ్వాసం. తర్వాత ఆచరణలో ఇవన్నీ ఉండాలి. మీ యొక్క ధనాన్ని ఇలా ఖర్చు పెట్టాలి. ఇది విశ్వాసం ప్లస్ ఆచరణ. ఇది మొత్తం కలిపి ఇమాన్. ఇదొక టాపిక్ ఖురాన్లో. నెక్స్ట్ టాపిక్ ఏంటి? పర్పస్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? 23:115లో అల్లా అంటున్నాడు, మేము మిమ్మల్ని వ్యర్థంగా సృష్టించామని మరియు మీరు మా వద్దకు తిరిగి రారు అని మీరు అనుకుంటున్నారా? అంటే మీకు జీవితాన్ని ఇచ్చి అలా సింపుల్గా వదిలేసానా కాలక్షేపం చేయడానికి, టైంపాస్ చేయడానికి మీకు జీవితం ఇచ్చి అలా వదిలేసాను అనుకుంటున్నారా? లేదు. మీకు జీవితం ఇచ్చాను అంటే దానికి పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి అంటే అల్లా చెప్తున్నాడు 67:2లో, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావు బతుకులను సృష్టించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను. అంటే అల్లా ఊరికే వ్యర్థంగా మీకు జీవితాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడంటే పరీక్ష. ఏంటి పరీక్ష? మంచి పనులు ఎవరు చేస్తారో మీకు చావును బ్రతుకుని ఇచ్చాము. ఇది పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇదొక టాపిక్. సో ఇమాన్ అంటే తెలుసుకున్నాము,
పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే తెలుసుకున్నాము. ఇంకా ఇంకో టాపిక్ ఖురాన్లో ఏంటంటే 2 రకాల ఆయాతులు వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి. సూర ఇమ్రాన్లో 3:7లో అల్లా అంటాడు, ఆయన నీకు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఇందులో కొంత భాగం స్పష్టమైన మరియు ధర్మాన్ని నిర్దేశించే వాక్యాలు ఉన్నాయి, అవే ఈ గ్రంథానికి మూలం, మదర్ ఆఫ్ ది బుక్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమన్నాడు, ఇందులో స్పష్టమైన ఆయాతులు ఉన్నాయి, గవర్నింగ్ రెవల్యూషన్స్ గవర్నింగ్ కమాండ్స్. సో అవి ఈ గ్రంథానికి మూలం, మదర్ ఆఫ్ ది బుక్. ఈ బుక్ మొత్తానికి మదర్ ఆ కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్స్ అంటే ఏంటి? అల్లా నమాజ్ చేయమన్నాడు, కమాండ్. అల్లా పెళ్లి చేయమన్నాడు, చేసుకోమన్నాడు, అదో కమాండ్. అల్లా జకాత్ ఇవ్వండి అన్నాడు, కమాండ్. మీరు చారిటీ చేయండి అన్నాడు, అదో కమాండ్. మీరు అనాథులకు అండంగా ఉండండి అన్నాడు, కమాండ్. ఇలా ఎన్నో రకాలమైన కమాండ్స్ ఖురాన్లో చెప్పాడా? అవన్నీ మదర్ ఆఫ్ ది బుక్. అవేంటి? ఈ గ్రంథానికి మూలం, ఆరిజిన్ ఫండమెంటల్స్, కమాండ్స్, మెయిన్ కమాండ్స్. అవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, చాలా స్పష్టంగా ఉంటాయి అవి, మనం తెలుసుకోవాలి. హలాల్, హరాం, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏం తాగాలి, ఏం తాకూడదు. తయ్యబ్, ఇవి మీరు తినండి. తయ్యబ్ అంటే గుడ్ థింగ్స్ మీరు తినండి, గుడ్ థింగ్స్ మీరు తాగండి. తర్వాత ఇందులో అస్పష్టమైన అంటే ముతషాబిహాత్ ఆయాతులు ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆయాతులు మొహకమాత్ ఆయాతులు, తర్వాత ముతషాబిహాత్. అవి స్పష్టంగా ఉండవు అని చెప్పేసి ఇక్కడ తర్జుమా చేశారే కానీ మీరు ఇతర తర్జుమాలు చూస్తే ఇంగ్లీష్లో మిల్తీ జుల్తీ వాక్యాలు అంటే డ్యూయల్ సిమిలిట్యూడ్ వాక్యాలు అంటే తెలుగులో చెప్పాలంటే మిల్తీ జుల్తీని ఏమంటారు ఖానిద్ గారు తెలుగులో? అంటే ఈ వాక్యము చదివిన తర్వాత ఇలాంటి వాక్యం మళ్ళీ ఖురాన్లో రిపీట్ అవ్వడం, రిపీటెడ్ వాక్యాలు. మిల్తీ జుల్తీ అంటే రిపీటెడ్ వాక్యాలు. అది అస్పష్టమైన అని చెప్పేశారు తర్జుమాలో, కానీ అది రియల్ తర్జుమా కాదు. రిపీటెడ్ వాక్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్య బకరాలో అల్లా ఆదం అలైహిస్సలాం గురించి కొంత భాగాన్ని చెప్పి మళ్ళీ ఎక్కడో కొన్ని చాప్టర్స్ తర్వాత మళ్ళీ దానికి వివరణ ఎక్స్టెండ్ చేశాడు. ఇది 2 చదివితే అల్లా చెప్పిందే మళ్ళీ చెప్పాడేంటి అనుకుంటాం, కానీ మీరు చదివితే ఏంటంటే ఎక్కువ లైన్, ఒక పార్ట్ ఆఫ్ లైన్ అందులో యాడ్ అయి ఉంటుంది. అంటే ఒక ఆయాత్ ఇంకో ఆయాత్కి వివరణ, తఫ్సీల్ ఇస్తుంది, తఫ్సీల్. అందుకే అల్లా ఖురాన్ని తఫ్సూలల్ ఖురాన్ అన్నాడు. ఏమన్నాడు? తఫ్సూలల్ ఖురాన్ అంటే ఒక వాక్యం ఇంకో వాక్యాన్ని తఫ్సీల్ చేస్తుంది, డీటెయిలింగ్ ఇస్తుంది. అర్థమవుతుందా? సో మిల్తీ జుల్తీ రిపీటెడ్ ఆయాతులు. రిపీటెడ్ ఆయాతులు మోస్ట్లీ స్టోరీస్లో కనిపిస్తాయి మనకి ఖురాన్లో. స్టోరీస్లో నూహ్ అలైహిస్సలాం స్టోరీ రిపీట్ అవ్వడము, ఇబ్రాహీం స్టోరీ రిపీట్ అవ్వడము, ఆదం స్టోరీ రిపీట్ అవ్వడము, అలా కొన్ని స్టోరీస్ రిపీట్ అయ్యాయి. అర్థమవుతుందా? ఈ వాక్యాల్లో వక్రత కలిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే దీని యొక్క అర్థం ఏంటి, దీని యొక్క నెగిటివ్ అర్థాలు తీసుకొని ఈ గ్రంథము నిజమైన గ్రంథం కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి వారి యొక్క మనసులో ఏముందంట? డిసీజ్ ఉంది అంటాడు. డిసీజ్ని ఏమంటారు తెలుగులో? రోగం ఉంది అంటారు. సో కానీ ఎవరైతే జ్ఞానం కలిగిన వారు ఉంటారో వాళ్ళు ఏమంటారంట ఇలాంటి వాక్యాలు చదివి, ఈ యొక్క వాక్యం యొక్క అర్థము అల్లాహకి మాత్రమే బాగా తెలుసు అని చెప్పి మౌనంగా ఉంటారు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అర్థం కాకపోతే ఏం చేయాలి? అల్లాహకి బాగా తెలుసు. అల్లా ఎప్పుడైతే దీని యొక్క రహస్యాన్ని బయట పెట్టదలుచుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా అది బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాక్యం ఖురాన్లో ఏముందంటే మీ యొక్క కడుపులో ఉండే ప్రాణం అది ఏంటి అనేది అల్లాహకి మాత్రమే బాగా తెలుసు అనే వాక్యం మీరు చదివారా? మీ శిశువులో మీ యొక్క అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గర్భంలో ఏముంది అనేది అల్లాహకి మాత్రమే బాగా తెలుసు అని చెప్పడం జరిగింది. ఇది ఒక 100 years బ్యాక్ ఈ వాక్యం చదివినప్పుడు ఖురాన్లో దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క డీటెయిలింగ్ ఏమన్నారంటే దీంట్లో గర్భంలో ఉండేది మేలా ఫీమేలా ఇది అని చెప్పేసి తఫ్సీల్ చేశారు. కానీ ఈ యొక్క తఫ్సీర్ ఈ కాలంలో వర్తిస్తుందా?
వర్తించదు. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుంది? సో ఒక టెస్ట్, సోనోగ్రఫీ అనుకుంటా, ఆ యొక్క టెస్ట్ చేస్తే మేలా ఫీమేల్ అని మనం ఈజీగా చెప్పేవచ్చు. మరి ఈ యొక్క తఫ్సీర్ రాంగ్ అయిపోయింది కదా. అంటే కాలం గడిచే కొలిది కొన్ని వాక్యాల యొక్క అర్థము మారుతూ వస్తుంది. అందుకే ఇదే అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వలేము. అర్థమవుతుందా? సో ఇప్పుడు దానికి కరెక్ట్ తఫ్సీర్ ఏంటి అంటే క్యారెక్టర్. ఆ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువు యొక్క క్యారెక్టర్ గుడ్డ బేడ అనేది ఎవరు చెప్పలేరు, అల్లాహ్కి మాత్రమే తెలుసు. ఒక మనిషి పుట్టిన తర్వాత అతను అడల్ట్ అయిన తర్వాత ఒక మంచి సిటిజన్ మంచి మనిషి కాగలుగుతాడా, లేదంటే చెడు మనిషిగా మారతాడా అనేది మనం చెప్పగలమా? అలాంటి టెస్ట్ ఏమైనా ఉందా ఇప్పుడు దాకా? లేదు కాబట్టి ఇదే తఫ్సీర్ కరెక్ట్. అది గుడ్ క్యారెక్టరా బ్యాడ్ క్యారెక్టర్ అనేది కరెక్ట్ తఫ్సీర్. సో అందుకే అల్లాహ్కి మాత్రమే బాగా తెలుసు అని చెప్పేసి జ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని అలా వదిలేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరొకరు దాని ఒక తఫ్సీర్ చెప్తారు కాబట్టి, చెప్పినప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎంతోమంది ఈ వాక్యం యొక్క తఫ్సీర్ తెలియకుండా చనిపోయారు. వాళ్ళు స్వర్గానికి వెళ్తారు కదా. స్వర్గం అనేది ఇలాంటి వాక్యాల యొక్క అర్థం తెలుసుకుంటే అల్లా ఇవ్వడు. అల్లా మొహకమాత్ ఆయాతులు, మొహకమాత్ కమాండ్స్, ఈ గ్రంథానికి మూలంగా ఉండే వాక్యాలపైన అల్లా డిసైడ్ చేస్తాడు మీకు స్వర్గం ఇవ్వాలా నరకం ఇవ్వాలా అనేది. అర్థమవుతుందా? మీ ఆచరణ మీద ఇస్తాడు, మీకు ఆలోచన కాదు. మీరు ఈ వాక్యం మీద ఎలా అర్థం చేసుకున్నారు అది కాదు. మూలం ఏదైతే ఉందో దానిపైనే మీ యొక్క జడ్జిమెంట్ ఆ ప్రళయం రోజున ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కమాండ్ ఖురాన్లో అల్లా చెప్తున్నాడు సూరా బకరా 153లో, ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సహనాన్ని అర్థించండి, అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు? మీరు నమాజ్ పాటించండి, ఆ నమాజ్ ద్వారా సహనం అర్థించండి అని అంటున్నాడు. నమాజ్ పాటించండి ఒక కమాండే కదా. సో ఒక కమాండ్ అల్లా ఇచ్చాడు అంటే దానికి రీజన్ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ రీజన్ ఏంటి? నమాజ్ ఎందుకు కమాండ్ చేశాడు అల్లా తాలా? ఇది 2:153లో కమాండ్ ఇచ్చాడు. దాని యొక్క ఆన్సర్ 29:45లో చెప్పాడు. ఏమి చెప్పాడు? నీ వైపుకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు, నమాజ్ను చేస్తూ ఉండు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలిన పని నుండి, చెడు విషయాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఏం చేస్తుంది? కమాండ్ సూరే బకరాలో చెప్పాడు, తర్వాత సూరే అన్కబూత్లో దాని ఆన్సర్ ఇచ్చాడు. నమాజ్ ఏం చేస్తుంది? సిగ్గుమాలిన పనుల నుండి, చెడు విషయాల నుండి ఆపుతుంది. అది కమాండ్ యొక్క పర్పస్ ఇది. అలానే ఇంకో కమాండ్ మనం చూసినట్లయితే సూరే బకరా 185లో అలా చెప్తున్నాడు, రంజాన్ నెలలో ఖురాన్ అవతరింపబడింది. అది మనుషులకు మార్గదర్శకంగా, సత్య మార్గాన్ని స్పష్టంగా తెలియజేసే గ్రంథము మరియు సత్యం అసత్యం మధ్య తేడాను చూపించే ప్రమాణంగా ఉంది. కాబట్టి మీలో ఎవరు ఈ నెలను పొందుతారో వారు ఇందులో ఉపవాసం ఉండాలి. ఎవరు అనారోగ్యంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వారు ఇతర రోజుల్లో అదే సంఖ్యను పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కావాలని కోరుతున్నాడు, కష్టం కాదు. మీరు ఉపవాసాల సంఖ్యను పూర్తి చేసి ఆయన మీకు మార్గం చూపినందుకు అల్లాహ్ మహిమను ఘనపరిచి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఆయత్లో 3 విషయాలు. ఖురాన్ గ్రంథము రంజాన్ నెలలో అవతరింపబడింది. రెండోది, ఈ ఖురాన్ అవతరించబడింది కాబట్టి మీరేం చేయాలి? ఉపవాసాలు పాటించాలి. ఉపవాసాలు దేనికి పాటించాలి అంటే, ఎందుకంటే ఈ యొక్క గ్రంథము పర్పస్ ఏంటి? మీకు మార్గదర్శకాన్ని చూపిస్తుంది, సత్యం అసత్యం మధ్య తేడాని స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఈ 11 నెలలు మీరు ఖురాన్ చదివారా? చదివి ఈ ఖురాన్లో గైడెన్స్ తీసుకున్నారు, మార్గదర్శకం తీసుకున్నారు, హిదాయత్ని తీసుకొని మీ జీవితంలో అనుసరించారు. సో అనుసరించారు, మీకు బెనిఫిట్ కలిగింది కదా. సో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, బెనిఫిట్ కలిగింది. సో డాక్టర్కి ఫీజు ఇస్తారా? ఇవ్వాలి కదా. మెడికల్ షాప్లో డబ్బులు ఇవ్వాలా? యాంటీబయాటిక్ తీసుకున్నారు, మీ యొక్క రోగం తగ్గింది. సో మెడికల్ షాప్కి ఏం చేస్తాము? డబ్బులు ఇస్తాం, డాక్టర్కి ఫీజు ఇస్తాం. అలానే మనం ఈ ఖురాన్ని వాడుకున్నాం, ఖురాన్ యొక్క విషయాన్ని తెలుసుకొని మన జీవితంలో అవలంబించాం.
మనం బెనిఫిట్ పొందాం. పెళ్ళాలతో బాధపడుతున్న పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అల్లా ఖురాన్లో ఏమంటున్నాడు, మీ భార్యలు మీకు మీ కళ్ళకి చల్లదనం కలగాలంటే మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఏడుస్తున్న పురుషులు ఈ ప్రార్థన చేస్తే వాళ్ళ కళ్ళకి చల్లదనం కలుగుతుందా లేదా? సో ఈ మార్గదర్శకం ఖురాన్లో ఇది మన ఖురాన్ చెప్తుందా? ఇలాంటి ఎన్నో విషయాలు ఖురాన్ మనకి గైడ్ చేస్తుంది. మరి ఇంత గైడెన్స్ తీసుకున్న వ్యక్తి మనం అల్లాకి ఫీజు ఏమిస్తున్నామంటే ఉపవాసాలు. ఎప్పుడు ఉండాలంట? ఆ 11 నెలలు మనం తీసుకున్న మార్గదర్శకానికి బదులుగా 1 నెల మనం ఏం చేయాలి? రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలి. అందుకే చివరిలో అన్నాడు అల్లా, ఆయన మీకు మార్గం చూపించినందుకు అల్లాహ్ మహిమను ఘనపరిచి కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్స్, ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే అని ఉంటుంది. అంటే ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ డే రోజున ఏం చేస్తారంటే చాలా ఆఫర్స్ ఉంటాయి, చాలా చీప్గా ఇస్తారు. సో మనకి థ్యాంక్స్ గివింగ్ డే ఏంటి అంటే రంజాన్, థ్యాంక్స్ గివింగ్ మంత్ మంది. అర్థమవుతుందా? అది. సో చివరిగా ఖురాన్లో ఇంకా ఎలాంటి విషయాలు ఖురాన్లో ఉంటాయంటే హదీస్. ఖురాన్లో హదీస్ ఉంది. హదీస్ అంటే మనం ఖురాన్ కాకుండా సహీ ముస్లిం, సహీ బుఖారీ, ఇంకో 5 రకాల పుస్తకాలేమో సున్నీలకి, 6 కైండ్ ఆఫ్ బుక్కులేమో షియాలకని, ఇలాంటి 11 పుస్తకాలు తీసుకొచ్చి హదీస్ అన్నారు. అది మనిషి రాసిన హదీస్. చాలా తప్పులు ఉన్నాయి. 60,000 హదీసులు పోగు చేస్తే బుఖారీ ఇమాం గారు అందులో 5,000 హదీసులు కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆ 5,000 హదీసులు మనం చదివితే అందులో ఎన్నో తప్పులు మనకు కనిపిస్తాయి. అది మనిషితో పొరపాట్లు జరుగుతాయి, అల్లాహతో పొరపాటు జరగదు. అందుకే అల్లాహ్ అన్నాడు ఖురాన్లో, ఏమన్నాడంటే, ఈ ఖురాన్ ద్వారా మేము నీకు అత్యుత్తమైన కథలను వెల్లడిస్తున్నాము. ఇక్కడ అరబిక్లో హదీస్ అంటాడు, కథలు. అత్యుత్తమైన అంటే అహసనల్ హదీస్ అంటే గ్రేటెస్ట్ హదీస్, బెస్ట్ ఆఫ్ ది స్టోరీస్. బెస్ట్ స్టోరీస్ మేము ఈ యొక్క ఖురాన్లో చెప్పాము. ఈ ప్రకటనకు ముందు నీవు ఈ విషయాల గురించి తెలియని వారిలో ఉన్నావు. ఈ విషయాలు మీకు తెలియదంట, మీరు చదువుతున్నారు, మీకు తెలియని విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఆ కథలు జరిగినప్పుడు అల్లా ఉన్నాడు, మీరు లేరు, నేను లేను. అది కరెక్టా రాంగ్ అని చెప్పడానికి మీరున్నారా? లేము. యూట్యూబ్లో రికార్డింగ్స్ ఉన్నాయా మూసా కాలంలో ఏం జరిగిందో? లేదు. కానీ ఎవరున్నారు? అల్లా ఉన్నాడు. అల్లా గ్రంథం ఉంది, ఇప్పుడు మన దగ్గర ఉంది. సో ఆ కథలు ఇప్పుడు మనం చదువుతున్నామంటే అది ట్రూత్, కంప్లీట్ ట్రూత్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ఒక మనిషి రాసిన ఏదైనా బుక్ చదవనుకోండి, దాన్ని మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేయడానికి ఆ టైంలో జరిగిన కథలు మనం లేవు. ఎలా వెరిఫై చేస్తాము? అందుకే మనం ఏది నమ్మలేం. ఈ ఖురాన్లో కథలు తప్ప ఎలాంటి కథలు కూడా మనం అస్సలు నమ్మడానికి ఆస్కారం లేదు. వారి కథలలో బుద్ధి గల వారికి పాఠం ఉంది అన్నాడల్లా. ఈ కథలు చదివినప్పుడు మనకి బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులకి అది పాఠాలు నేర్పిస్తుంది. ఇది కల్పిత కథ కాదు, ఇది ముందున్న గ్రంథాలను ధృవీకరించేది, ప్రతి విషయాన్ని వివరించేది, మరియు విశ్వసించే ప్రజలకు మార్గదర్శకంగా మరియు కరుణగా ఉంటుంది. యూసుఫ్ కాలంలో యూసుఫ్ అలైహిస్సలాం కథ మీరు చదివితే కష్టాల్లో కూడా అపారమైన సహనం చూపించిన కథ. తర్వాత జైద్ ప్రవక్త దత్తపుత్రుడు సంఘటన మరియు దానిలో పాఠం. మూసా ధైర్యంగా ఫిరౌన్ను ఎదుర్కొని సత్యాన్ని ప్రకటించిన ప్రవక్త కథ. సులేమాన్ రాజ్యాధికారం మరియు న్యాయమైన నిర్ణయాలు తీసుకున్న ప్రవక్త. ఆదం మరియు ఆయన భార్య మానవ సృష్టి ఆరంభం మరియు వారి 2 కుమారుల సంఘటన. ఇబ్రాహీం తన తండ్రితో విగ్రహారాధన పైన చేసిన వాదన మరియు ఆయన జీవితం. లూత్ తన సమాజంలో ఉన్న తప్పు ప్రవర్తనను సహనంతో హెచ్చరించిన ప్రవక్త. ఎంతో కాలం సహనం మరియు పోరాటంతో ప్రజలకు సందేహం చెప్పి నౌక నిర్మించిన కథ. ఆద్ మరియు సమూద్ గోత్రాలు అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరించిన కారణంగా నాశనం చేయబడిన జాతులు. ఈసా అల్లాహ్ అనుమతితో చేసిన అద్భుతాలు మరియు ఆయన సందేశం. మరియం ప్రపంచంలోని ఉత్తమ మహిళలో ఒకరిగా గౌరవించబడిన ప్రత్యేక స్థానం. ఇమ్రాన్ కుటుంబం, యాకూబ్, దావూద్ విశ్వాసం, నాయకత్వం మరియు ధర్మంలో ఉన్న గొప్ప ఉదాహరణలు. ఇవి కథలు.
ఇలాంటి కథలు మనం చదివినప్పుడు గూస్ బంప్స్ ఖచ్చితంగా మనకు వస్తాయి. ఎందుకంటే అల్లా చెప్పాడు కాబట్టి. వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరంటే అల్లా. సారాంశము, ఖురాన్లో ఉన్న ఈ కథలు కేవలం కథలు కాదు, అవి మనుషులకు జ్ఞానం, మార్గదర్శకం మరియు జీవితానికి పాఠాలను అందించే గొప్ప ఉదాహరణలు. చివరిగా అల్లా యొక్క స్తోత్రం, జికర్ ఎలా చేయాలి అంటే అల్లా చెప్తాడు సూర్య బక్రా 200లో, మీ తాత ముత్తాతల కన్నా మీరు తాత ముత్తాతల గురించి జికర్ చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఇలా, మా నాన్నగారు అలాగా, మా ఇది అది అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ అల్లా ఏమంటున్నాడంటే వాళ్ళకన్నా ఎక్కువ నా యొక్క జికర్ చేయండి, నా గురించి చెప్పండి. నా గురించి చెప్పడం అంటే నా గ్రంథం వాక్యాలు చెప్పండి. ఇప్పుడు అంతా మనం ఏం చేసాం? అల్లా యొక్క గొప్పతనాన్ని, అల్లా యొక్క జికర్ మనం చేసాం. ఇది చెయ్యాలి. వాకృద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.